ఇదే ఫస్ట్ టైం షాహీ స్నానం చేయబోతున్నాను మకర సంక్రాంతికి. లెట్స్ గో. షాహీ స్నానాలు చేయడానికి మనం సంగం వైపు వెళ్తున్నాం. నా జీవితంలోనే ఇది మొదటి షాహీ స్నానం అవుతుంది. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే. గైస్ లగేజ్ చూడండి అందరూ ఏ విధంగా పట్టుకెళ్తున్నారో. అందరూ కూడా తల మీద పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. చిన్నపిల్లలైనా సీనియర్ సిటిజన్స్ అయినా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఒకే ఒక్క లైన్ ఇచ్చారు. ఆ లైన్లో అందరూ నడుచుకుంటూ వెళ్ళడమే. మొత్తం రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ చేస్తారు. ఎక్కడికక్కడ రెస్ట్రిక్షన్స్. ఎందుకంటే చాలా మంది జనాలు వస్తున్నారు కదా, విఐపీస్ వస్తున్నారు. అండ్ సో ఈ ఇష్యూస్ వల్ల ఏంటంటే మొత్తం ప్రతి ఒక్క రోడ్డు కూడా ప్రతి ఎండింగ్లోని స్టార్టింగ్లోని బ్లాక్ చేస్తారు. ఓన్లీ ఒకటే వే, ఎవరైనా సరే అదే వేలో వెళ్ళాల్సిందే. ఆర్డినరీ పీపుల్ ఎవరైనా వస్తే కనుక ఒకటే వే ఇచ్చారు, ఆ వేలోనే అందరూ వెళ్ళాల్సిందే, ఇంకొక ఆప్షన్ అయితే లేదు. మార్నింగ్ చూడండి, మార్నింగ్ 7 o'clock అయ్యింది. చూడండి ఏ విధంగా ఉందో. మొత్తం అంతా కూడా మంచు. ఈరోజు క్లైమేట్ చాలా చల్లగా ఉంది. ఈ చల్లని క్లైమేట్లో స్నానం అంటే రభసే. ఈ నది ఒడ్డు ఏదైతే ఉన్నదో మొత్తం అన్నీ కూడా టెంట్లు వేస్తున్నారు. మీకు డ్రోన్ షాట్లో మొత్తం చూపిస్తాను. అది కొంచెం చూడండి, బ్రిడ్జ్ చూడండి ఎంత నీట్గా ఆర్ట్ చేస్తున్నారు. నిన్న ఫస్ట్ డే జనవరి 13న 60 లక్షల మంది వచ్చి ఇక్కడ స్నానాలు చేశారంట. మరి ఈ రోజు మకర సంక్రాంతి, ఈ రోజు మొదటి షాహీ స్నానం. ఎన్ని లక్షల మంది చేస్తారో చూడాలి. నాకు తెలిసి దగ్గర ఒక 80-90 lakhs టచ్ అయినా పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు. మనం తీసుకున్న హోటల్ త్రివేణి సంగంకి కరెక్ట్గా 1.2 kilometers దూరంలో ఉంటుంది. మనం నడుచుకొని వెళ్తున్నాం ఇప్పుడు. సో స్నానం చేయాలి అంటే సంగంకి వెళ్ళాలి. సంగంకి వెళ్ళాలంటే ఈ కచ్చప్ ద్వార్ నుంచి ఎంటర్ అవ్వాలి. మనం ఇప్పుడు ఈ కచ్చప్ ద్వార్లో నుంచి ఎంటర్ అయ్యి రైట్ సైడ్ వెళ్ళాలి. నంది ద్వారం వస్తుంది. నోట్లో నుంచి పొగలు వస్తున్నాయి, అంత చల్లగా ఉంది ఇక్కడ. మంచు చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. బాబాయ్ చూడండి ఎన్ని లక్షల మంది ఉన్నారు ఇక్కడ. జాగ్రత్తగా స్లోగా నడు. చివరి వరకు జనాలు ఉన్నారు, చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. జాగ్రత్తగా వెళ్ళాలి మనం. అరే జనాలు ఎంత దారుణం అంటే చూడండి, ఈ బ్రిడ్జ్ కింద నుంచి వచ్చేస్తారు. ఇది ఎంత రిస్క్ తెలుసా. పోలీసులు ఇస్తున్న దారి చాలా ఎక్కువ క్రౌడెడ్ అయిపోవడంతో జనాలు ఎటు పడితే అటు వచ్చేస్తున్నారు. చూడండి ఎంత రిస్క్ ఇది. మారుతి సుజుకి స్విఫ్ట్ ఉంటుంది కదా, ఈ విధంగా వాడుకోవచ్చని ఇప్పుడే తెలిసింది. మొత్తం కార్ అంతా బట్టలు ఆరబెట్టారు. నేను కంటిన్యూస్గా ఫుడ్ అయితే తినట్లేదు. ఈ విధంగా స్ట్రీట్ ఫుడ్ అప్పుడప్పుడు నడుస్తూ తింటున్నాను. ఇవ్వండి ఈ విధంగా చాట్ బటాని తయారు చేస్తున్నారు. ప్లేట్ 20 rupees. ఇది బత్తాయి జ్యూస్ కూడా దొరుకుతుంది. గ్లాస్ కింద భయ్యా 30 రూపాయలు అంట. గైస్ ఈ ద్వారం వచ్చేసి నంది ద్వార్. ఇటు నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే త్రివేణి సంగం పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళ కష్టాలు చూడండి. ఎందుకంటే అటు నుంచి ఒక పేష్వాయ్ వస్తుంది. ఆ పేష్వాయ్ వస్తుంది కాబట్టి జనాలందరూ కూడా వెనక్కి అటు అయిపోయారు. కొంచెం స్పేస్ దొరికింది. మనం ఇప్పుడు ఫస్ట్ అయితే సంగంకి వెళ్ళిపోదాం. ఇదే టైం, ఎందుకంటే కొంచెం ఖాళీ దొరికింది. జనాలందరూ అది చూడడానికి ఆగుతున్నారు. ఇదిగో న్యూస్ రిపోర్టర్లు అందరూ కూడా రెడీ అవుతున్నారు. అక్కడ చూస్తున్నారా చాలా పేష్వాయిలు వెళ్తున్నాయి. అవే మళ్ళీ వస్తాయి అన్నమాట. వాళ్ళందరూ కూడా నాగసాధువులు. వాళ్ళందరూ స్నానాలు చేయడానికి సంగం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు సంగం నుంచి మళ్ళీ వెనక్కి వాళ్ళ అక్కడాలకి వెళ్ళిపోతున్నారు. అగోండి అక్కడ చూసారా బోల్డ్ అన్ని పేష్వాయిలు వెళ్తున్నాయి. అవన్నీ కూడా పేష్వాయిలే. చూడండి ఇక్కడ ఎంతమంది స్వామీజీలు ఉన్నారు. వీళ్ళకి మళ్ళీ ఆర్మీ బిఎస్ఎఫ్ వాళ్ళు కూడా సెక్యూరిటీ కాస్తున్నారు. ఇదిగోండి ఇదిగోండి స్వామి మాతాజీ.
చూడండి ఎంత పెద్ద పెద్ద టవర్స్ ఇక్కడ ఏర్పాటు చేశారో. మొత్తం అంతా కూడా బేస్ బ్యాండ్ యూనిట్స్, యాంటీనాస్, రేడియోస్. ఇన్ని లక్షల మందికి నెట్వర్క్ సపోర్ట్ చేయాలంటే ఇటువంటి టెంపరీ బేస్ బ్యాండ్ నెట్వర్క్స్ అనేది మ్యాండేటరీ. లేదు అనుకుంటే కనుక సిగ్నల్స్ అందరికీ కూడా జామ్ అయిపోతాయి. ఇప్పటికీ ఇన్ని టవర్లు వేసిన తర్వాత కూడా మనకి చాలా స్లో నెట్వర్క్ అయితే వస్తుంది. మరి ఫాస్ట్ హై స్పీడ్ ఇంటర్నెట్ కానీ కాల్స్ కానీ అంత ఈజీ కనెక్ట్ అయిపోట్లా. విఐపి అకాడాస్ వస్తున్నాయంట, అందుకే మొత్తం ఈ ఏరియా అంతా కూడా స్వీపింగ్ చేసేస్తున్నారు. ఇమీడియట్ గా కొంచెం స్వీపింగ్ ఎంత దారుణంగా జరుగుతుంది చూడండి. చూడండి అక్కడ చూడండి, సడన్ గా అప్పటికప్పుడు కర్రలు అన్ని తీస్తారు, జనాలు అటువైపు పంపించేస్తున్నారు. అదిగోండి చూసారా పోలీసులు పంపించేస్తారు. ఇక్కడ ఎవరిని ఉండవట్లేదు. అండ్ అక్కడ నేషనల్ మీడియా చూడండి, ఇదంతా కూడా జస్ట్ విత్ ఇన్ 5 minutes లో జరిగింది భయ్య. 5 నిమిషాల్లో ఎంత ఖాళీగా ఉన్నది. ఇదిగోండి చూడండి, మొత్తం ఖాళీ. ఇదిగోండి ఇప్పటి వరకు మనం ఈ రోడ్లోనే నడుచుకొని వచ్చాం. ఇప్పటి వరకు మీకు వీడియో రికార్డ్ చేసి చూపించాను కదా. ఇప్పటి వరకు మనం ఈ రోడ్లో నడుచుకొచ్చాం. మొత్తం చూడండి చుట్టూ ఖాళీ చేపిస్తారు. బాబాజీ ప్రణామ్, హ్యాపీ మకర సంక్రాంతి. గైస్ ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి షాము పంచ్ దశానన్ అఖాడా. అలాగే దీని వెనకాతలు వచ్చేది జూనా అఖాడా అంట. ఇక్కడ మనకి బోల్డ్ మంది నాగసాధువులు కనిపిస్తారు. ఇంకొంతసేపట్లోనే వీళ్ళు వస్తున్నారు. గైస్ ఇప్పుడు మన ఎదురుగా రాబోతున్న అఖాడా పేరు వచ్చేసి జూనా అఖాడా. ఈ జూనా అఖాడా ఏదైతే ఉన్నదో ఇది భారతదేశంలోనే అతి పెద్ద నాగసాధువుల అఖాడా. ఇక్కడ ఇప్పుడు చూడండి చాలా మంది నాగసాధువులు త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి చాలా మంది వస్తున్నారు. గైస్ ఇది వచ్చేసి నాగదేవత పల్లకి. ఈ నాగసాధువులందరూ కూడా ఈ నాగదేవతని పూజిస్తారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత మంది నాగసాధువులు అలాగే నాగసాధునీలు ఉన్నారో చూడండి, ఎంత మంది స్నానాలు చేసి వస్తున్నారో చూడండి. ఫైనలీ మనం ఈ నాగసాధువులతో పాటు కలిసి త్రివేణి సంగమం వరకు అయితే వచ్చి చేరిపోయాం. గైస్ చాలా 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 కష్టపడ్డాం. అసలు కెమెరా తీయడానికి కూడా అస్సలు టైం సరిపోలేదు. మనం మొదటి షాహీ స్నానం చేయడానికి వెళ్తున్నాం. దాదాపు సంగం పాయింట్ వరకు రీచ్ అయిపోయాను. ఇప్పటి వరకు మన నాగసాధువులు వీళ్ళందరూ రావడం, వాళ్ళు స్నానాలు చేయడం చూసాం కదా. ఇప్పుడు మనం కూడా స్నానాలు చేద్దాం. ఇదే ఫస్ట్ టైం షాహీ స్నానం చేయబోతున్నాను మకర సంక్రాంతికి. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బయటకు వచ్చాక ఏం లేదు కానీ అక్కడ ఉన్నప్పుడే, ఇప్పుడు ఏం లేదు చలి. ఇప్పుడు ఏం చలి లేదు, అక్కడ ఉన్నప్పుడే చలి అవుతుందా? లెట్స్ గో. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. కాళ్ళు జామ్ అయిపోయాయి. వీళ్ళు చూడండి ఇక్కడ గంగాదేవికి దీపం వెలిగిస్తున్నారు.
లైఫ్లోనే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం బెస్ట్ టైం. 40 కోట్ల మంది జనంలో మా ఇద్దరం కూడా ఈ నంది ద్వార్ నుంచి స్ట్రైట్ గా ఈ రోడ్ లో నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. నది ఒడ్డున వెళ్ళిపోతే మనం త్రివేణి సంగం పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాం. అదే ఈ లెఫ్ట్ సైడ్ కనుక వెళ్తే పీపా పుల్స్ వస్తాయి. పీపా పుల్స్ అంటే నది మీద బ్రిడ్జ్లు ఉంటాయి. ఆ బ్రిడ్జ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతే అఖాడాల వరకు వెళ్ళిపోతాం అనమాట. ఇవన్నీ కూడా పీపా పుల్ అంటారు. పీపా పుల్ అంటే ఏం లేదు, ఒక బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జెస్ ఏంటంటే ఇటువైపు ఒడ్డుని అటువైపు ఒడ్డుని కనెక్ట్ చేస్తాయి. అటువైపు వెళ్తే అఖాడాలు ఉన్నాయి. ఆ అఖాడాల వరకు వెళ్ళాలి అనుకుంటే కనుక జనాలందరూ ఈ బ్రిడ్జ్లు ఎక్కి అవతల అఖాడాల వైపు వెళ్తారు. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఐరన్ సిలిండ్రికల్ ట్యాంకులు అనమాట. ఇవన్నీ కూడా టెంపరీ బేసిస్ మీద మొత్తం గంగా నది, యమునా నది మీద మొత్తం దాదాపు 30 ఇటువంటి టెంపరీ బ్రిడ్జ్లు అయితే కట్టారు రవాణా కోసం. వచ్చిన వాళ్ళందరూ కూడా అటు ఇటు టెంట్ సిటీకి అలాగే ఈ సంగం పాయింట్కి మధ్యలో ఉండి ఈ బ్రిడ్జ్ల వైపు అటు ఇటు తిరుగుతూ ఉంటారు అనమాట. అండ్ ఏమైనా ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు వాళ్ళ బోట్ల మీద. ప్రతి ఒక్క బ్రిడ్జికి మధ్యలో చూసారా, ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జికి మధ్యలో ఎన్డీఆర్ఎఫ్ బోట్స్ ఉన్నాయి. ఇవ్వండి 1, 2, 3 మొత్తం 3 బోట్స్ ఉన్నాయి. ఎటువంటి ఏ అపాయం జరిగినా సరే ఎవరికైనా ఇమీడియట్ గా నదిలో కానీ ఎవరైనా పడిపోయి కొట్టుకుపోయినా సరే వీళ్ళు వెళ్ళి రెస్క్యూ చేయడానికి కూడా ఇటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు. ఇదంతా కూడా ఐరన్ ట్యాంకులు అరేంజ్ చేశారు. ఏ రకంగా ఈ కథలో చాలా బరువు ఉన్నాయి. ఇటువంటి ఐరన్ ట్యాంకులు వేసి మొత్తం బ్రిడ్జ్ అంతా కూడా కన్స్ట్రక్ట్ చేశారు. దాని మీద ఐరన్ అండ్ వుడెన్ కాంబినేషన్ లో ఉన్న ఫుట్ పాత్ వేశారు. ప్రెజెంట్ మనం ఇప్పుడు వచ్చేసి బ్రిడ్జ్ మీద నుంచి నడుస్తూ అక్కడ అఖాడాల వైపు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? అఖాడాల వైపు. అఖాడాల్లో ఎవరుంటారు? నాగసాధువులు ఉంటారా? నేను వెళ్తా ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నా. అమ్మో, నువ్వు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తావా? సో గైస్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ తెలియజేయండి. అండ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అఖాడాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాకి వచ్చేసాం. ఇప్పుడు మీకు ముందు చూపిస్తాను పదండి. ఆ ఎదురుగా ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఆ ముందుకు అన్ని కూడా అఖాడాలే. ట్రక్స్, జీపులు, తర్వాత బళ్ళు, ఫైర్ సర్వీసెస్, ఐసుజులు ఇన్ని అరేంజ్ చేశారు. ఏమైనా ఫైర్ ఎమర్జెన్సీ కానీ వస్తే కనుక. ఈ స్వాగతం ద్వారం ఉన్నది కదా, దీని లోపల నుంచి వెళ్తే మనకి అఖాడాలు ఉంటాయి. ఈ అఖాడాలు అంటే ఏంటంటే ఈ సాధువులు అందరూ కూడా ఒక గ్రూప్ లాగా ఏర్పడి ఒక కమ్యూనిటీ లాగా జాయిన్ అవుతారు అనమాట. ఆ కమ్యూనిటీనే అఖాడా అని అంటారు. సో ఈ లోపల నుంచి వెళ్తే మనకి చాలా అఖాడాలు కనిపిస్తాయి. ఇప్పుడు మీకు అవన్నీ చూపిస్తాను పదండి. మనం ఎటు వెళ్తున్నా అటువైపు అన్ని కూడా అఖాడాలు. ఇదిగోండి మొత్తం ఈ లైన్ అంతా కూడా చాలా అఖాడాలు ఉన్నాయి. చాలా మంది నాగసాధువులు, సన్యాసులు, మునులు హిమాలయాల్లో ఘోర తపస్సులు చేసి సాధారణంగా వీళ్ళు ఎప్పుడు కూడా మన జనాల్లోకి తిరగరంట. వీళ్ళందరూ కూడా హిమాలయాల్లో ఎక్కడెక్కడో తపస్సులు చేస్తూ ఉంటారు. ఈ కుంభమేళా అప్పుడే వీళ్ళు బయటకు వస్తారంట. ప్రస్తుతానికి అయితే ఈ అఖాడాల్లోకి వర్షం పడుతుంది కదా, ఇవన్నీ చూడండి రోడ్లన్నీ ఏ విధంగా ఉన్నాయో చూడండి. మొత్తం రోడ్లన్నీ తడిసిపోయి ఈ బురదంతా కూడా లోపలికి ఎక్కడిగా పట్టుకొని వెళ్ళిపోతారని చెప్పేసి ఎవరు అఖాడాల్లోకి పంపించట్లేదు. చూద్దాం, ఎక్కడైనా అలయన్స్ ఉంటే ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేస్తాం. గైస్, ఇప్పుడు మనం అఖాడా లోపలికి అయితే వచ్చాం. హలో बाबाजी, बोलिए। हम आंध्र प्रदेश से आए हैं। तो हमारा तेलुगु जो बोलते हैं उन लोगों को ये कुंभ मेला और ये नाग साधु क्यों बनते हैं, ये कुछ बता सकते हैं? कुंभ मेला तो आज नहीं, बरसों से चल रहा है। अपने सनातन धर्म की परंपरा हो रही है और उसी के हिसाब से एक परंपरा का भाग है कि पूरे वर्ल्ड में ऐसा बड़ा मेला सब वर्षों से कोई नहीं हो रहा था। सिर्फ कुंभ मेला चलता था, जहाँ जहाँ अमृत का वो हुआ छंटकाव,
वहीं ये चारों कुंभ मेला हो रहा है। उसमें ये 144 साल के बाद में ये आया है महाकुंभ। अच्छा, कुछ लोग बोल रहे हैं कि ये पूर्ण कुंभ है, 12 साल में एक बार आएगा, या पूर्ण कुंभ तो होता है हर 12 साल में होता है पूर्ण कुंभ। अच्छा। मगर ये जो इसको बोलते हैं महापूर्ण कुंभ, अच्छा, महापूर्ण कुंभ जो 144 साल के बाद में 12 पूर्ण कुंभ के बाद एक बार आता है, हाँ। ये महाकुंभ है। हाँ। बाबा जी, बहुत सारे लोग बोलते हैं ना कि नाग साधु लोग यहाँ पे लोगों के साथ नहीं घूमते, हिमालयस में रहते, उनका जो मेडिटेशन ये सब चलता है, ये साधना, तो अभी क्यों आते हैं ये महाकुंभ में? महाकुंभ में हम यहाँ हर तरह के देव दानव नर किन्नर सभी का यहाँ आह्वान होता है, देवों का भी आह्वान होता है। ये देखो, जैसे अभी कोई बारिश थी, अभी आ गई, तो इसका मतलब वरुण देवता अभी हाजिर हो गए हैं। अच्छा। कभी कभी धूप निकलती है तो सूर्य देवता हाजिर हो जाते हैं। अच्छा। कभी कभी वायु देवता हाजिर हो जाता है। आज सुबह में अच्छी सी हवा चल रही थी तो वायु देवता हाजिर हो गए। तो ये सब देवताओं भी यहाँ ये महापूर्ण कुंभ में स्नान करने आए हाजिर रहते हैं। उसके साथ में ये सब सन्यासी किस रूप में कौन देवता यहाँ पधारे हैं वो किसी को नहीं पता। अच्छा। सिर्फ आप दर्शन करो और आशीर्वाद लो। థ్యాంక్ యూ సో మచ్ బాబాజీ. ఈ నాగసాధువులు చూసారా ఏ విధంగా రుద్రాక్షలతో శివుడి లింగాన్ని తయారు చేసుకున్నారో, దీనికే వాళ్ళు పూజలు చేస్తారు. ప్రతి ఒక్క గ్రూపు కూడా వాళ్ళ అఖాడాని గుర్తించడానికి ఒక జెండానైతే పాతారు. అది ఒక గుర్తింపు అన్నమాట వాళ్ళకి. సో నా వెనకాతల ఏదైతే మీకు జెండా కనిపిస్తుందో ఇది వచ్చేసి పంచాయతీ అఖాడా జెండా. కుంభమేళా అనేది దాదాపు 4 రకాలు ఉంటది. ఒకటి వచ్చేసి కుంభమేళా, ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. రెండోది వచ్చేసి అర్ధ కుంభమేళా, ఇది వచ్చేసి ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మూడోది వచ్చేసి పూర్ణ కుంభమేళా. ఈ పూర్ణ కుంభమేళా అనేది 12 సంవత్సరాలకి ఒక్కసారిగానే జరుగుతుంది. ఇలా 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయ్యే సమయానికి 144 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 144 సంవత్సరాలకు గాను ఒక మహాకుంభమేళా జరుగుతుంది. ఆ మహాకుంభమేళాయే ప్రజెంట్ ఇప్పుడు 2025లో జరుగుతున్న మహాకుంభమేళా. ఎవరికైనా సరే వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈ మహాకుంభమేళాని ఎక్స్పీరియన్స్ చేయడానికి రండి. ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ గా మిగిలిపోద్ది పక్కా. कितना केजी होगा बाबाजी? 11. कितने साल से आप रखते हैं? 2013। कितने साल से ये रुद्राक्ष का ये ऊपर लगा के घूम? ये हम अपने प्रयाग को पिछले वाला जो कुंभ था उससे हमने देख के एक साधु से प्रेरणा ली, तो फिर उन्हें अपने इष्ट देवता को बिठा ला, अपने गणेश जी को, तो हमने सोचा हम भी अपने भगवान को बिठा लेते हैं। कितना साल रखेंगे आप? पूरा रखेंगे जब तक हमारा सनातन जागेगा नहीं। अच्छा। हाँ, हर एक मंदिर में जागरूकता होनी चाहिए। जैसे साधु संत अगर कहीं जाए तो उन्हें मालूम होना चाहिए कि हम सुरक्षित हैं। नहीं, ఇప్పుడు మనం వెళ్తుంది ఆనంద అఖాడా. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ అఖాడా. చాలా ఉంటాయి ఇటువంటి గ్రూప్స్. ఈ గ్రూప్స్ అన్నిటిని కూడా అఖాడాలు అంటారు. ఇలాగా చాలా మంది సాధువులు కూర్చుంటారు ఇక్కడ. మీకు కనిపిస్తున్న ఫారినర్స్ అందరూ కూడా ఇజ్రాయెల్ నుంచి వచ్చారు నాగ సాధువులతో మాట్లాడడానికి. ఈ బాబా సాధన చూడండి, ఒక 9 సంవత్సరాల నుంచి కూడా చెయ్యి పైకెత్తే ఉంచారు. అతను వేళ్ళు ఏ విధంగా అయిపోయి చూడండి. ఇది ఒక టైప్ ఆఫ్ సాధన అంట వాళ్ళు చేసేది. ఇక్కడ దేవతలు ఏ రూపంలో ఎవరి రూపంలో తిరుగుతారో ఎవరికి తెలియదంట. ఇక్కడ బాబాలు చెప్తున్నారు, ఇలా నమ్ముతున్నారు అనమాట. ఈ విధంగా దేవతలు ఎవరి రూపంలో అయినా తిరగచ్చు, మనుషుల రూపంలో కూడా తిరగచ్చు అది అనేసి. చూడండి ఎంతమంది జనం ఉన్నారు. ఇప్పుడు నేను నించున్న చోట్లనే సాయంత్రం గంగా యమున సరస్వతికి సాయంత్రం హారతిస్తారు. చూడండి ఎంతమంది జనాలు వెళ్తున్నారు. కొన్ని లక్షల మంది ఉంటారు ఈ పాటికి ఈజీగా.
గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి. నాకు అవకాశం ఉన్న ప్రతిసారి నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ప్రయాగరాజ్ లో జరుగుతున్న కుంభమేళాతో పాటు వారణాసి, అయోధ్య కూడా దర్శించుకోవాలని అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వారణాసి, అయోధ్యకు సంబంధించి వీడియోస్ అయితే చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్స్ పెడతాను, ఖచ్చితంగా చెక్ చేయండి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాం గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.